క్రైస్తవ్యంలో జరుగుతున్న జారత్వం అని కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మరి ఈరోజు కూడా మరికొన్ని విషయాలు కొద్ది నిమిషాలు మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి మరి జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీలో జారత్వం ఉన్నదనే వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను కూడి ఉన్నాడట. అట్టి జారత్వము అన్యజనులను జరగదని చెప్పి పౌలు ఆవేదనతోనూ బాధతోనూ ఈ యొక్క ఉత్తరాన్ని కొరింథీ సంఘానికి రాసిన సంగతి మనందరికీ తెలిసిందే. జారత్వము క్రైస్తవ్యంలో లేదా క్రీస్తు సంఘంలో ఉండకూడదనే విషయం దేవుడు ఖండిస్తూ వచ్చాడు. వాక్యం ఖండిస్తూ వచ్చింది. ప్రభువు ఖండిస్తూ వచ్చాడు. పౌలు ఖండిస్తూ వచ్చాడు. అపోస్తులు ఖండిస్తూ వచ్చాడు. దాన్ని ప్రోత్సహించలేదు. కొంతమంది హేతువాదులు, నాస్తికులు బైబిల్లో ఇలాంటి పాపాలు ఉన్నాయి, బైబిల్ ఇలాంటి పాపాలు ప్రోత్సహిస్తుంది, అది బైబిల్ అనేది దేవుడు రాసిన గ్రంథం కాదు, అది ఒక మత గ్రంథం అని చెప్పేసి మతం ముద్ర వేసి బైబిల్ని నిషేధించడం లేదా దాన్ని చదవకూడదు, అందులో బూతులు ఉన్నాయని అనడం అనేది చాలా విచారకరమైన విషయం. సంగతి అర్థం కాక, సబ్జెక్ట్ అర్థం కాక బైబిల్ పైన చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత దినాల్లో. అంచేత ఇలాంటి ఇంకా అనేక సందర్భాల్లో ఉన్నాయి. అవి పాస్టర్లు ఎవరు చెప్పరు. వాటన్నిటిని దాచేస్తారు. మంచి మాటలు చెప్తారు కానీ ఇలాంటి మాటలు చెప్పరు. ఇవన్నీ చెడ్డవని చెప్పేసి అంటారు. అంటే జరిగినటువంటి చెడుని గూర్చి దేవుడి గ్రంథంలో కూడా రాయించి అలాంటి చెడ్డ పనులు ఎవరో మీరు చేయకూడదని చెప్పాడే తప్పించి ఈ చెడ్డ పనులు మీరు కూడా చేయండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దైవ గ్రంథం అలాంటి విషయాలు ఎప్పుడు చెప్పదని విషయం చెప్పడానికే నేను ఈ యొక్క మరి లైవ్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలామంది బైబిల్ని తప్పుపట్టడానికి, అపార్థం చేసుకోవడానికి, దేవుడు లేడని చెప్పడానికి, మరి క్రైస్తవ్యం తప్పు అని చెప్పడానికి, బైబిల్ తప్పు అని చెప్పడానికి ఈరోజు చాలామంది ముందుకు వస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో దేవుడు గొప్పవాడు, బైబిల్ గొప్పది, మరి దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో మనం చెప్పాల్సిన అవసరం క్రైస్తవులుగా మన అందరిపైన ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, మరి ఆలోచించండి, అర్థం చేసుకోండి ఈ సంగతులు. ఇక్కడ ఆమె సవతి తల్లి కావచ్చు అని చెప్పేసి నిన్నే కూడా అనుకున్నాం మనం. అలాగే కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అవి కూడా జాగ్రత్తగా చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 35వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయినటువంటి బిల్వాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. అంటే రూబేనని అంటే యాకోబు యొక్క మరి పెద్ద కుమారుడు తన తల్లి ఉపపత్ని అయినటువంటి బిల్వాన్తో మరి ఆయన వ్యభిచరించినటువంటి సంగతి ఇక్కడ రాయబడింది. ఆమెతో శయనించినటువంటి సంగతి రాయబడింది. అంటే బైబిల్ అనేది మరుగు చేయలేదు. వాళ్ళు చేసింది చాలా తప్పు. ఇలా చేసినందుకు వాళ్ళకి ఎంత శాపం వచ్చిందో బైబిల్ అంత చదివితే అర్థమవుతుంది. బైబిల్ ఎక్కడో ఒక మాట చదువుకొని అది తప్పు అని చెప్పేసి అనడం సరైనటువంటి పద్ధతి కాదు. దాని చాలా పూర్వపురాలు అన్నీ పరిశీలించి పరిశోధన చేసి అప్పుడు మనం ఒక మాటకి ఒక నిర్ణయానికి రావాలి. అది ఏంటనేది ఇతను ఇలా చేసినందుకు మరి యాకోబు తండ్రిగా యాకోబు ఎంత బాధపడ్డాడు, దేవుడు ఎంత బాధపడ్డాడు, అతనికి ఎలాంటి శాపాలు వచ్చినాయి అలా చేసినందుకు అనేది చూడాలి. ఈ సందర్భంలో ఈయన చేశాడు, మరొక సందర్భంలో మరొక ఆయన చేస్తాడు. ఇలాగా అక్కడక్కడ అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అందుకు వచ్చినటువంటి శాపం యాకోబు చనిపోతూ ఈ రూబేన్కి ఎలాంటి శాపం ఇచ్చాడంటే 49 ఆదికాండం 49 4వ వచనంలో నీళ్ల వలె సంచరుడవై నీవు అతిశయము పొందుదువు, నీవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రం చేసేతివి, అతడు నా మంచం మీదకి ఎక్కాను దాని అని చెప్తున్నాడు ఈ రూబేన్ కోసం. నీళ్ల వలె సంచలుడై అంటే నీళ్ళు ఎలాగైతే పల్లం ఉన్న చోటుకి వెళ్ళిపోతాయో
అలాగే అతను కూడా అతని జీవితం కూడా స్టాండర్డ్గా ఉండదని, సంచలుడిగా ఉంటాడని, అలాంటి అల్పమైన విషయముల యందు అతను అతిశయింతాడని, పాపం చేయటి యందు అతను అతిశయింతాడని, నీ తండ్రి మంచం ఎక్కితివి కనుక నీకు ఇలాగో ఆ మంచం అపవిత్రం చేసేటివి కనుక, అంటే తండ్రి ఉపపత్నులు నేను కూడా శయనించాడు కాబట్టి చెప్తున్నాడు. రూబేను నీవు, 3వ రూబేను నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యము అతిశయమును బలాతిశయమును నీవే. అయినా నీవు ఇలా చేసావు కాబట్టి నీకు ఎలాంటి శాపం వస్తుందని అతని గూర్చి ఆ తండ్రి యాకోబు లేదా ఇశ్రాయేలు అనబడే ఆయన అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుచేత ఇంకా బైబిల్లో మీకు తెలియదేమో, ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అటువంటి సందర్భాలు ఏలి అనేటువంటి ఒక ఆయన ప్రవక్త, ఆ ప్రవక్త యొక్క కుమారుడు కూడా ఎలాంటి పొరపాట్లు చేశారో దేవుని గ్రంథం తెలియజేసింది. అలా వాళ్ళ మీదకి ఎలాంటి శిక్ష వచ్చిందో కూడా దేవుని గ్రంథం తెలియజేసింది అండి. అది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 24వ వచనం మొదటిగా చదువుదాం. నా కుమారులారా ఎలాగో చేయవద్దు. ఎవరి కుమారులు? ఏలీ కుమారులు. ఆ ఏలీ అని ఆయన గొప్ప ప్రవక్త అయి ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు తప్పులు చేశారు. అలాగే సమూయేలు కుమారులు కూడా తప్పులు చేశారు. వాళ్ళని గురించి వీళ్ళని గురించి కూడా దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే 23 కూడా చదువుతున్నాను చూడండి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడి ఉన్నవి. ఎలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? సరే, మీరు చేసినటువంటి ఎలాంటి చెడ్డ కార్యములు అంటే ఎలాంటి వ్యభిచారం అనేటువంటి వ్యామోహంతో వాళ్ళు చేసిన చెడ్డ కార్యములు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడుచున్నవి. ఎలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు అని ఏలి తన కుమారులను హెచ్చరిస్తున్నట్టుగా 23వ వచనం. అలాగే 24లో ఏమన్నాడు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినటువంటిది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే వాళ్ళు పాపం చేయడానికి వీళ్ళు మరి పురికొల్పుతున్నట్టుగా వాళ్ళని కూడా వాళ్ళతో వీళ్ళు పాపం చేస్తున్నట్టుగా మరి ఏలి బాధపడుతూ ఖండించాడు. ఏమంటే నరుడు తప్పు చేసిన ఎడల, అంటే నరుని ఎడల నరుడు, మనిషి ఎడల మనిషి తప్పు చేసిన ఎడల దేవుడు క్షమిస్తాడు, విమర్శ చేస్తాడు. కానీ ఎవరైనా దేవుడి విషయంలోనే పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అని చెప్పుకొచ్చాడు. అయితే యెహోవాని సంపదలిసి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయింది. ఎంత చెప్పినా వినలేదు. అంటే పోయే కాలం వచ్చినోడు ఏం చెప్పినా వినడు. వాడికి డెడ్ లైన్ ఆరంభం అయిపోయింది. దేవుడు డెడ్ లైన్ పెట్టేశాడు వాళ్ళకి. వీళ్ళు చెప్తే వినే రకం కాదు కనుక వీళ్ళని చంపాలి, అది చూసి వాళ్ళని చంపేద్దారని దేవుడు చూస్తున్నాడు. మరి దేవుడు మళ్ళీ చంపేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు. ఆయన మంచోడు కాదు అన్న వీళ్ళు చెడ్డవాళ్ళను, దుర్మార్గపు క్రియలు చేసే వాళ్ళని చంపుతున్నాడు. ఎందుకంటే జన్మనింపించిన వాడు ఆయన కాబట్టి చంపడానికి అధికారం అనుకుంటుంది. కనుక యెహోవా వారిని సంపదలిచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. విసరా కనుక వాళ్ళు సాగు దగ్గర పడింది కాబట్టి ఏలీ చెప్పినటువంటి మాట వాళ్ళు వినలేదు ఈ సందర్భంలో. ఏమండి, అలాగే 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటి యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. చర్చి లేదా ఆలయానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు స్త్రీలు, ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి దుష్కార్యములను బట్టి. కనుక యవ్వనులే కారణమయ్యారు కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయన అన్నాడు. సరే, వాళ్ళ పాపాలు దేవుడి సన్నిధిలో మరి గొప్ప. ప్రవక్త కొడుకులే అయినప్పటికీ వాళ్ళు ఇశ్రాయేలీ సమాజంలో మందిరానికి వచ్చినటువంటి వాళ్ళను పాడు చేస్తున్న విషయం అది దేవుడు తీసుకొచ్చింది.
ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులైరి. చూసారా, దేవుణ్ణి ఎరగవలసినటువంటి దేవుని పిల్లలు, దేవుడి కోసం బ్రతకవలసినటువంటి దేవుడి పిల్లలు, ఏలీ తర్వాత సేవ చేయవలసినటువంటి సేవకులుగా ఉండవలసినటువంటి వీళ్ళు ఎంత దుర్మార్గులైపోయారో చూసారండి. వాళ్ళు దేవుడి సన్నిధి, వాళ్ళ పాపం గొప్పదైపోయింది. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులైరి. 2:12 సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం ఈ సంగతి చూస్తున్నాం. కనుక అలాంటి పద్ధతి మంచిది కాదు. పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతలను పూజిద్దాం రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలను. చూసారా, పాపం జరుగుతుంటే చూస్తూ కూర్చోమని దేవుడు చెప్పలేదు, కానీ అలాగ చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టేమని ధర్మశాస్త్రం చెప్పింది, రాళ్ళతో కొట్టి చంపేమని. ఇప్పుడు యేసుప్రభువు వచ్చిన తర్వాత, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఈ క్షమాపణ అనేటువంటిది దొరికింది, కానీ అంతకుముందు అలాంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంచేత ఏలీ కుమారులు కూడా అలాగే తప్పుడు పనులు చేస్తూ వచ్చారు. అలాగే యాకోబు కుమారుడైన రూబేను తండ్రి యొక్క భార్యను, ఆయనకి తల్లి వరుస అయ్యేటువంటి ఉపపత్నులను శయనించి అపవిత్రపరుచుకున్నాడు, తన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాడు. అదొక సందర్భం మనకు అనిపిస్తుంది. మరొక సందర్భాన్ని మరొక విషయంలో చూస్తే, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడిను. అబ్షాలోము, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తూ వచ్చాడు. తండ్రి యొక్క ఉపపత్నులను కూడడం, వాళ్ళతో శయనించడం, మళ్ళీ వాళ్ళందరూ చూడాలని, అందరూ చూస్తుండగా ఈ విషయం తండ్రి దగ్గరికి వెళ్ళాలని, ఇవన్నీ కావాలని కోరిండి అతను చేసినట్లుగా మనం చూస్తాం. అతను కూడా భయంకరమైన శిక్ష పడింది. అతను అర్ధాయుసు కలవాడే అర్ధాంతరంగా మరి దిక్కులేనటువంటి భయంకరమైన సాగు చచ్చినట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి వదలలేదు దేవుడు ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళకి శిక్షలు విధించుకుంటూ వచ్చాడు. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైనటువంటి 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను, కానీ వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందు ఉంచబడిన వారై బ్రతికిన కాలమంతయు విధవరాండ్రు వలె ఉండిరి. అంటే దావీదు పేరుకు మాత్రమే ఈ 10 మందిని ఉపపత్తులను తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు, కానీ వాళ్ళను ఈయన కూడలేదు, వాళ్ళతో శయనించలేదు. వాళ్ళు మరి చక్కగా విధవరాండ్రులైనట్టుగా, భర్తనే ఎరగిన వాళ్ళట్టుగా ఉన్నారు అనేటువంటి వాక్యం మనకి 20 అధ్యాయం 3వ వచనంలో 2వ సమూయేలు గ్రంథంలో రాయబడింది. అలాగనే ఇంకా మనం చూసినట్లయితే దినవృత్తాంతములు 1వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలునకు తొలిసూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడేండని కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారులైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు అని రాయబడింది. అంటే ఇతనికి రూబేనికి శిక్ష పడింది, శాపాలు వచ్చినాయి, శాపాలకు గురయ్యాడు. అలాగే అబ్షాలోము శాపాలు వచ్చినాయి, అతడు మరణశిక్ష అతనికి పడింది, అర్ధాంతరంగా సావాల్సి వచ్చింది. అలాగే ఏలీ కుమారులు వాళ్ళు కూడా భయంకరంగా సావాల్సి వచ్చింది. అంటే పాపం చేసినటువంటి వారిని ఎక్కడ కూడా దేవుడు వదిలిపెడతలేదు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా అతనికి శిక్ష పడింది. అది ఆత్మ సంబంధంగా వాడిని సంఘంలో నుంచి బహిష్కరించి సంఘ సభ్యత్వం లేకుండా చేసేమని, బయటకు వెళ్ళగొట్టమని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. అందువలన ఇవన్నీ సందర్భాలు కూడా మనం గమనించినట్లయితే ఎక్కడా కూడా దేవుడు పాపాన్ని ప్రోత్సహించలేదు.
ఈ యొక్క వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు, వాటిని అన్నిటిని ఖండించాడు. అలాగ చేసినటువంటి వాళ్ళకి శిక్ష విధించాడన్న విషయం మనమందరం ఇక్కడ తెలుసుకోవాలి. కనుక కామము తీర్చుకొనుటకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా అని ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. దేవుడు తీర్పులు వాళ్ళ మీదకి రప్పించాడు, యోధా వారి మీదకి కానీ ఇశ్రాయేల్ వారి మీదకి కానీ. అలాగే ఈరోజు క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులు ఎవరైనా పాపం చేసినా శిక్ష వాళ్ళకి తప్పకుండా పడుతుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ కూడా ఎవరి పాపాలు కూడా మరి ఆయన కప్పిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి పాపాలు ఎత్తి చూపించాడు. అది దావీదు చేసినా, అబ్రహాం చేసినా, మోసే చేసినా, మరి ఇంకొకరు చేసినా, ఎవరు చేసినా ఆ పాపాలు ఎత్తి చూపించాడు. ఆ పాపాలు మీరు ఇలాగ చేయకూడదని చెప్పేసి హెచ్చరించాడు. అందువల్ల ప్రియులారా, మనము ఏం నేర్చుకోవాలంటే ఇంకనూ మనం పాపం చేయకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సంఘ సభ్యులైన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరాధనకు మానకుండా రావడం, దేవుని యొక్క ఆరాధన జరిగించుకోవడం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, నీతిని అనుసరించడం, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకడం, దేవునికి సంబంధించిన దైవ కార్యక్రమాలు జరిగించడం, సువార్తకు సంబంధించిన సువార్త కార్యక్రమాలు జరిగించడం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది ఇడిచిపెట్టకుండా మనం చేస్తూ ఉన్నప్పుడే దేవుడికి ఇష్టమై ఉంటాం. కనుక సంఘంలో జారత్వం జరుగుతున్నది, క్రైస్తవ్యంలో జారత్వం జరుగుతున్నది. అటువంటి జారత్వం జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వదిలేశాడు? దేవుడు ఎందుకు పట్టించుకోలేదు? దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఊరుకోడండి. అది ఏదో ఒక రోజు వాళ్ళకి దానికి తగ్గ శిక్ష పడుతుందనే విషయం ఇక్కడ గమనించాలి. అది భూమి మీద. తర్వాత వాళ్ళ ఆత్మ నిత్య నరకాగ్ని దండనకు పాతాళానికి విసిరివేసి ఆరని అగ్నిలో ఆత్మకు సావులేని పరిస్థితి కలుగుతున్నది. కాబట్టి ఆ అగ్ని ఆరదు ఆత్మ సావదు అనేటువంటి ఆ వాక్యమును బట్టి చాలా యుగాలు బాధ అనుభవిస్తాడు. కనుక దేవుడిని నమ్మిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మహిమార్థం వాళ్ళు నడుచుకుంటూ ఉండాలన్న వాస్తవాన్ని మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన గ్రంథంలో రాయబెడతా ఉన్నది. అలా రాయబడినటువంటి ఎన్నో విషయాలు మరి దేవుని యొక్క వాక్యముల నుండి మనం గ్రహించాలి, అర్థం చేసుకోగలగాలి. దేవుని పిల్లలు ఆలోచించాలి. అది ఆలోచించలేకపోవడం వల్ల ఈ మహాజ్ఞానపు సంగతిలో వాళ్ళకి ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు. అందుచేత ఈ దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఎలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. వెలివేసేయాలి సంఘంలోంచి అలాంటి వారిని అన్నాడు. జాగ్రత్త, వ్యభిచారం జరుగుతున్నా, ఎలాంటి పాపం జరుగుతున్నా చూస్తా ఊరుకోకూడదు, వెలివేయండి. వాడికి బుద్ధి వచ్చినట్లుగా వాడితో ఎవడో మాట్లాడకూడదు, వాడి సంఘంలోనికి రానియకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు, మీరు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి రాకూడదు అని దేవుడు వాక్యం చెప్పినా ఎవరికి అంతుపడతలేదు, ఎవరికి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ క్షమింపరాని పాపాలు, క్షమించే పాపాలు ఉన్నాయి, క్షమింపరాని పాపాలు ఉన్నాయి. కనుక దేవుడు క్షమించనటువంటి పాపాలు మనం పశ్చాత్తాపడకపోతే ఎవరికి క్షమాపణ దొరకదు, మారుమనసు పొందకపోతే దొరకదు. ఇలాంటి ఒకవేళ ఇందులోనైనా ఎవడైనా పడినా తిరిగి మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది ఎన్నడూ చేయను తండ్రి నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమించి మళ్ళా మంచి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి మంచి జీవితంలో అందరూ భయభక్తులు కలిగి నడుచుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా మరి జాగ్రత్త పడాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక వాక్యాన్ని చెప్పి ముగించేస్తాను ఈ సమయంలో. ప్రియులారా, ఒక మంచి మాట ద్వితోపదేశకాండంలో రాయబడి ఉంది.
తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను అన్నాడు. 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20వ వచనంలో ఈ సంగతి రాయబడింది. పాత నిబంధన కాలంలోనే ఇలాంటి హెచ్చరికలు మనం ఎన్నో చూస్తాం. అలాగే మరొక సంగతి మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను అంటే లోభత్వం చంపివేయండి. ఎలాంటి జారత్వాలు జరగకూడదు. ఏమండి వాటిని చంపేయాలి. భూమి మీద జీవించినటువంటి కాలంలో మన అవయవములలో జరుగుతున్న దేహంలో, శరీరంలో కోరికలు, జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను చంపేయండి. ధనాపేక్షను చంపేయండి. వాటిని అన్నిటినీ బతకనిస్తే నువ్వు చేస్తావు. అంచేత వాటిని నువ్వు చంపి దేవుళ్ళో నువ్వు ఆత్మీయంగా బ్రతకాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ 5వ వచనం చదివితే ఈ మాటలు మీకు తేటగా అర్థమవుతాయి. అలాగే మరొక సంగతి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథంలో అందరికీ తెలిసిందే, పరలోకంలో ఎవరు ప్రవేశం పిరికివారు కానీ, అవిశ్వాసులు కానీ, అసహ్యులు కానీ, అరహత్యకులు కానీ, విచారులు కానీ, మాంత్రికులు కానీ, విగ్రహారాధికులు కానీ, లోబులు కానీ, అబద్ధికులు కానీ అగ్నిగంధములతో మండుగుండంలో పడవేయబడతారన్నాడు 21:8. కనుక అలాంటి దుష్కార్యము, జారత్వము క్రైస్తవులలో ఉండకూడదు, క్రైస్తవ సంఘాలలో ఉండకూడదు. అలాంటి వాటిని దేవుడు ఎప్పుడు సహించడు. ఆయన మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చాడు. ఎంత భక్తులే, దావీదైనా, యాకోబైనా, అబ్రహామైనా, ఇంక మోసే అంతటి వాడు ఎవడు చేసినా కూడా పాపాన్ని ఆయన ఎప్పుడు సహించలేదు. కనుక దేవుని పిల్లలు ఈ విషయాలు గమనించాలి. మరి దేవుడి పరిచర్యలో మాకు సహకారంగా మీరు ఉండదలిసినట్లయితే, దేవుడి సేవకు, సువార్తకు, పరిచర్య కొరకు మరి యొక్క సహకారం మీరు అందించగలగాలనుకున్నట్లయితే నా ఫోన్పే నెంబర్ రాసుకోండి, 9959354781. ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి దేవుడి సేవకు సహకరించండి. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.